ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు హర్త వ్లాగ్స్. సో ఇప్పుడు మేము ఈరోజు అయితే బజ్జీలు చేసుకుంటున్నాం. బజ్జీలు చేసాము ఆల్రెడీ. పిండి పిండి అయితే కలిపి పెట్టేసాము. సాల్ట్ ఇంటి దగ్గర నుంచి శనగపిండి అంతా కట్ బజ్జీకి రెడీ చేసి పెట్టేసాము. మిర్చి బజ్జీ కూడా తీసుకొచ్చి కట్ చేసి పెట్టాము. ఆల్రెడీ ఇక్కడ బజ్జీస్ అయితే వేసేసాము. అంటే ఇందాక వీడియో తీసింది అది కట్ అయింది, డిలీట్ అయిపోయింది. సో అందుకని చెప్పి అగైన్ తీస్తున్నాం కాబట్టి. సో ఎక్కడ సామాన్లు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్లు అన్ని ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా మనకి ఇక్కడ అవైలబుల్. చూసారా, వేడిగా ఉన్నాయి. మా హాస్టల్ అంతా ఎట్లా చూసారా? హాస్టల్ లైఫ్ అంటే బ్యాచిలర్ లైఫ్. బాయ్స్ కన్నా మాదే ఇక్కడ దరిద్రంగా ఉంది. ఈరోజు అయితే బజ్జీ చూసారా, బజ్జీ ఆనియన్స్ చేసుకొని నేను చేసే షార్ట్. ఎలా ఉంది బజ్జీ? తిన్నావు ఎలా ఉంది? చూడండి, నేను గ్యాంగ్ లీడర్. మా గ్యాంగ్ పిల్ల పద్మ. లక్కీ, ఏం చేస్తున్నావు? ఈ పిల్ల పేరు లక్కీ. మజ్జిగ వేసుకొని తాగుతుంది. మజ్జిగ వచ్చింది. ఈ పిల్ల పేరు శ్రావణి. ఈ పిల్ల అసలు మనుషుల్ని ఎవరిని పట్టించుకోదు తెలుసా. ఫోన్ ఉంటే చాలు, మనుషులు ఉన్నారా లేదా అని ఎవరిని పట్టించుకోదు. హాస్టల్లో లంచ్ అయితే వచ్చింది. లంచ్ కూడా ఏమేమి వచ్చిందో చూపిస్తాం మీకు ఈరోజు. రైస్, చపాతి, ఏది ఉన్నా లేకుండా చపాతి మాత్రం డైలీ ఉంటుంది. పెరుగు పచ్చడి, టమాటో రైస్ లేక పెరుగు పచ్చడి, ఆలు కర్రీ, ఆలు క్యాబేజ్, ఆలు ఫ్లేవర్. నైట్ షిఫ్ట్ అప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఇలా బజ్జీలు చేసుకుంటా కూర్చున్నా. ఏం చేద్దాం, చాలా లేట్ అవుతుంది. ఈ పిల్ల చూడండి, ఈ చింగరిది. ఎక్కడికి వెళ్ళేది? పిండికి మిగిలింది, సో అందుకని చెప్పి మేడం ఏం చేస్తున్నా? హలో మేడం, మేడం చూసారా? చెప్పా కదా, దీనికి ఫోన్ ఉంటే చాలు, ఎవరిని చెప్పాను లేదా? 3 సార్లు పిలిచా కూడా పలకట్లేదు. చెప్పు, చూడు, 8 సార్లు పిలిచా కూడా పలకట్లేదు. అంత ఐటమ్. నా టమోటో, నా చాక్లెట్ డైరీ, బీన్స్, బఠానీ ఇవి నా ఐటమ్స్. దేంట్లో ఫ్రూట్స్ అన్ని పెట్టారు. ఇదే చూసారా? బజ్జీలు, ఇక్కడ బజ్జీలు ఏమైపోయాయి ఏమో చూసుకోవాలి ఫస్ట్. బజ్జీలు అయితే అయిపోయాయి, ఇప్పుడు తీసేద్దాం. మూడు ఎప్పుడే చేసుకున్నావు? ఇప్పుడు కట్ చేసి పెట్టాను అవి. తర్వాత ఎప్పుడైనా మరి ఇంకేంటుంది ఇక్కడ పకోడీకి? అవుతుంది, కట్ చేసి పెట్టేసినాడు. 3 వేసేసి
అంకుల్ వాళ్ళకి సరిపోయింది కదా. బజ్జీ అయితే రెడీ చేసి కొంచెం మీరు ట్రై చేయండి. నిమ్మకాయ పిండుకొని పైన తింటే చెప్పలేదు ఫస్ట్ టైం కట్ బజ్జీ చేసుకొని తింటున్నా.